కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. ఓ హరిహరనాథ, లక్ష్మీ పార్వతులు అనే తీగలు నిన్ను నిత్యము మనోహరంగా అల్లుకొని ఉన్నాయి. అందువలననే నీవు ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టు మాదిరిగా ప్రకాశిస్తున్నావు. పచ్చగా ఉన్న చెట్టే పండ్లు ఇస్తుంది. అదే విధంగా నీవు నిన్ను ఉపాసించేవారి కోరికలు ఫలింపజేస్తున్నావు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. తాను ద్వారక కరుగవలయు నని యర్జునుని గృష్ణుడడుగుట. వచనము. వైశంపాయనుడు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ విధంగా అర్జునుడిని అధ్యాత్మ విద్యా నిపుణుడిగా తీర్చిదిద్ది అతడితో. కందము. అర్జున, మా తండ్రి వసుదేవుడిని చూడాలని నా మనస్సు ఆరాటపడుతున్నది. అయినప్పటికీ నీ అంగీకారం కొరకు ఎదురుచూస్తున్నాను. నీవు మంచి సద్బరలు విచారించి నన్ను సంతోషపూర్వకంగా ద్వారకకు పంపుము. చంపకమాల. శ్రీకృష్ణుడావిధంగా మాట్లాడిన తరువాత అర్జునుడు అతడితో, అట్లయితే మనం వెంటనే ఈ ఇంద్రప్రస్థం నుండి హస్తినాపురం వెళ్ళాలి. నీ ద్వారకా ప్రయాణాన్ని గూర్చి చెప్పితే సంతోషంగా ధర్మరాజు నిన్ను పంపిస్తాడు. ఆ మహారాజు అంగీకరించేటట్లు నేను కూడా సమయోచితంగా మాట్లాడుతాను. వచనము. అర్జునుడు ఆ విధంగా అనగా విని కృష్ణుడు దారుకుడిని రప్పించి రథం సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. అర్జునుడు కూడా తమతో పాటు హస్తినాపురానికి రావటానికి తగిన బలగాన్ని సిద్ధం చేయండని సేనాపతులను ఆజ్ఞాపించాడు. కొంతసేపటికి దారుకుడు రథాన్ని సిద్ధం చేసి తీసుకుని వచ్చాడు. సేనా నాయకులు కూడా సేవకులను సిద్ధం చేసి సముఖానికి తీసుకుని వచ్చారు. తరువాత కృష్ణార్జునులు ప్రయాణానికి తగ్గట్టుగా అలంకరించుకుని రథం ఎక్కి హస్తినాపురం దారిపట్టి వెళ్లేటప్పుడు సీసము. అర్జునుడు వినయపూర్వకంగా కృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. పరమాత్మ, ఆశ్రితజన సంరక్షక, నీ దయవలన మేము కౌరవ సైన్య సముద్రాన్ని దాటగలిగాము. జయించటానికి అసాధ్యులైన ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలైన ప్రధాన వీరులనందరినీ జయించాము. వాస్తవానికి నీవే శత్రువీరులనందరినీ నశింపజేశావు. ఆ తరువాతనే మేము జయం పొందగలిగాము. నీ దయవలననే మేము తేజస్సును, కీర్తిని, సుఖాన్ని పొందాము. ధర్మరాజు సార్వభౌముడై అందరికీ పరమపూజ్యుడయ్యాడు. కందము. కృష్ణ, నీ గొప్పతనం పొగడటం సాధ్యం కాదు. నీవు విశ్వసృష్టికర్తవు. అగ్నులు నీ వెలుగులే. నీవు కాలస్వరూపుడవు. కందము. నీ ఊపిరి వాయువు, నీ కోపం మృత్యువు, నీ అనుగ్రహం సంపద. నీ వలననే సంతృప్తి, మరణము, ఆనందము కలుగుతున్నాయి. కందము. ప్రాణుల అప్రాణుల రూపమైన ఈ ప్రపంచం సృష్టిస్థితి లయాలు నీవలననే జరుగుతున్నాయి. నీవు ఊహకు కూడా అందేవాడవు కావు. నీవే సమస్త సృష్టికి సంరక్షకుడవు. వచనము. అని చెప్పి ఇంకా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణార్జును లింద్రప్రస్థమున నుండి హస్తినాపురంబునకు వచ్చుట. కందము. శ్రీకృష్ణ, నారదాది మహామునులు, భీష్ముడు చెప్పిన గొప్ప మాటల వలన నిన్ను సగుణ బ్రహ్మ స్వరూపంగా తెలుసుకున్నాను. వచనము. కాబట్టి. కందము. విష్ణుమూర్తి, నాయందలి దయతో నీవు విపులంగా అనుగ్రహించిన అధ్యాత్మ విద్య వలన నా బుద్ధికి జ్ఞానబలము, శాంతి సమకూరాయి. ఇందువలన నేను బ్రహ్మానందం అనుభవిస్తాను. వచనము.
ఈ విధంగా అర్జునుడు భక్తితో మాటాడిన మాటలకు కృష్ణుడు ప్రేమపూర్వకంగా అతడిని ప్రశంసించాడు. వారిద్దరూ పరస్పరం మాటాడుకుంటూ ప్రయాణం సాగించి హస్తినాపురం ప్రవేశించి ముందుగా ధృతరాష్ట్రుడి గృహానికి వెళ్లారు. అక్కడ గాంధారి ధృతరాష్ట్రులకు వినయపూర్వకంగా నమస్కరించి వారిని ఆనందింపజేశారు. తరువాత కుంతీదేవిని సంతోషింపజేశారు. పిదప విదురుడిని, ధౌమ్యుడిని, యుయుత్సుడిని, సంజయుడిని సందర్శించారు. భక్తిపూర్వకంగా ధర్మరాజును చూచారు. ధర్మరాజు కూడా వారిద్దరినీ కౌగిలించుకుని గౌరవించాడు. ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడి గృహంలో ఉండి అతడు చేసే మర్యాదలకు ఎంతో సంతోషించాడు. మరునాడు అర్జునుడు వెంటరాగా కొలువుకుటంలో ఉన్న ధర్మరాజు దగ్గరకు వెళ్లి సరససల్లాపం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు అన్న అయిన ధర్మరాజు ముఖం చూస్తూ వినయంతో తేటగీతి అగ్రజ, శ్రీకృష్ణుడు చాలా కాలం నుండి హస్తినాపురంలో ఉన్నాడు. వసుదేవుడు, సోదరులు, చుట్టపక్కాలు అందరూ ఇతడిని చూడాలని కోరుకుంటారు గదా. ఇతడు కూడా వారినందరినీ చూడాలనుకుంటున్నాడు. కందము, మీరు సమ్మతిస్తే ఈ పుణ్యాత్ముడు ద్వారకకు వెళ్లి అక్కడ బలరాముడిని, వసుదేవుడిని చూచి దేవకిని సందర్శించి కందము మిగిలిన సోదరులను, కుమారులను ప్రేమతో చూచి ద్వారకా నివాసులను దయానురాగాలతో అనుగ్రహించి శ్రీకృష్ణుడు ద్వారకలో ఎక్కువ కాలం ఉండక తిరిగి హస్తినాపురం వస్తాడు. సీసము, ప్రభూ, తాము చక్కగా ఆలోచించి ఏ విధంగా చేయటం సమంజసంగా ఉంటుందో ఆ విధంగా సెలవీయండి అని అర్జునుడు పలికాడు. తరువాత శ్రీకృష్ణుడు వసుదేవుడిని చూచి మనబదులుగా నమస్కారాలు చేసి కౌగిలించుకొనాలి. బలరాముడిని, దేవకీదేవిని మన నిమిత్తంగా పూజించాలి. చుట్టపక్కాలనందరినీ వారికి తగ్గట్లుగా గౌరవించి వారి యోగక్షేమం తెలుసుకొనటానికి నేను ప్రశ్నిస్తున్నట్లుగా వివరించాలి. కందము, సేవకుల యోగక్షేమాలు విచారించాలి. ద్వారకావాసులు సంతోషించేటట్లుగా మాటాడి ఆయా పనులు చేయాలి. మిత్రులను సత్కరించాలి. తేటగీతి ఇంకా చెయ్యవలసిన పనులు నెరవేర్చటానికి పట్టినన్ని రోజులు ద్వారకలో ఉండి బంధుమిత్ర పరివార సమేతంగా అశ్వమేధయాగానికి వచ్చునుగాక. కందము, ఈ విధంగా ధర్మరాజు మాటాడగా శ్రీకృష్ణుడు సంతోషించి అతడికి నమస్కరించాడు. తరువాత కుంతీదేవితో, ద్రౌపదితో వెళ్లి వస్తానని చెప్పాడు. సుభద్రను తనతో పాటు తీసుకుని వెళ్లటానికి వచనము. కుంతీదేవి మహాసంతోషంతో సమ్మతించింది. తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడి అంగీకారం కూడా పొందాడు. తేటగీతి పాండవులు, మిగిలిన చుట్టాలు తమ హోదా వెల్లడయ్యేటట్లు రకరకాల వాహనాలు ఎక్కి కృష్ణుడిని సాగనంపటానికి వచ్చారు. ఆయన వెంట సాత్యకి కూడా ఉన్నాడు. కృష్ణుడు హస్తినాపురం నుండి బయలుదేరి ఒకచోట ఆగి మహాప్రీతితో కందము, కృష్ణుడు తగినట్లుగా అందరికీ సెలవిచ్చి పంపి ద్వారకకు పోయేదారి పట్టి మెల్లగా వెళ్లుతున్నాడు. కాని అతడి మనస్సు, చూపు అర్జునుడి మీదే నిలిచి ఉన్నాయి. ఆట వెలది. శ్రీకృష్ణుడు అర్జునుడిని మాటిమాటికి వెనుదిరిగి చూస్తూ వెళ్లిపోయాడు. ఆ విధంగానే అర్జునుడు కూడా కనుచూపు మేరదాకా కృష్ణుడిని చూస్తూ ఉన్నాడు. కందము, సాత్యకి శ్రీకృష్ణుడి ప్రక్కనే అందమైన రథం మీద వెళ్లాడు. సుభద్ర శ్రీకృష్ణుడి వెనుక చిన్న రథం మీద వెళ్ళింది. ఈ విధంగా వెళ్లుతుండగా దేవేంద్రుడు శ్రీకృష్ణుడి మీద పూలవాన కురిపించాడు. కందము, జనమేజయ, శ్రీకృష్ణుడు వెళ్లేటప్పుడు గాలి అనుకూలంగా వీచింది. ఎడతెగకుండా శుభాలిచ్చే అనేక విధములైన శకునాలు తేటతెల్లంగా కనబడ్డాయి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణుడుదంకాశ్రమంబునకు బోవుట. వచనము. ఆ విధంగా కృష్ణుడు చాలా దూరం వెళ్లి దారి ప్రక్కనే దగ్గరగా ఉన్న ఉదంకుడి ఆశ్రమాన్ని చూచాడు. అక్కడికి వెళ్లి ఉదంకుడిని సందర్శించి
ఆ మహర్షి చేసిన అతిథి మర్యాదలకు సంతోషించాడు. తరువాత తన దగ్గర కూర్చున్న శ్రీకృష్ణునితో ఉదంకుడు ఈ విధంగా అన్నాడు. చంపకమాల. శ్రీకృష్ణ, పక్షపాత పాపం అంటని నీవు సర్వప్రజలు సంతోషించేటట్లుగా భరతవంశీయుల దగ్గరకు వెళ్లి నేర్పరివై కౌరవ పాండవుల బంధుత్వం బలపడేటట్లు చేశావా? రాజులను వారి వారి వంతులకు వచ్చిన రాజ్యాలలో సుఖంగా ఉండేటట్లు నిలిపావా? వచనము. ఈ విధంగా ఉదంకుడు ఏమీ తెలియనివాడే అడుగుతున్నట్లుగా మాటలలో వ్యంగ్యంగా నింద వ్యక్తమయ్యేటట్లు పలికాడు. దానికి తగ్గట్టుగానే కృష్ణుడు కూడా ఆ నిందను గ్రహించినట్లుగానే నటించి ఉదంకుడి ముఖం సూటిగా చూస్తూ, చంపకమాల. మహర్షి సంధి చేయటానికి వెళ్లి సమంజసంగా మాటాడాను, అహంకారంతో గద్దించాను, భయం కలిగేటట్లు బెదిరిస్తూ పలికాను. కాని ఆ దుర్యోధనుని, అతడి తమ్ములను సంధికి సుముఖులను చేయలేకపోయాను. అప్పుడు భీష్మద్రోణులు నాకు తోడుగా చెప్పారు, మునులు కూడా బలవంతం చేశారు. వచనము. పేరాసవలన వంశాచారాన్ని వదలి ఎన్ని విధాల కూడా సంధికి అంగీకరించకుండా పాండవులతో యుద్ధం చేసి మరణించి కౌరవులు బంధుపరివార సమేతంగా ఉత్తమలోకాలకు వెళ్లారు. పాండవ పక్షాన కూడా పాండవుల 5 తప్ప మిగిలిన వారందరూ కౌరవులగతినే పొందారు. కాలనియమాన్ని ఎంతటివారైనా అతిక్రమింపలేరు. శ్రీకృష్ణుడీ విధంగా పలుకగా విన్న ఉదంకుడికి కోపం వచ్చింది. ఆ మహర్షి కళ్ళు చింత నిప్పులయ్యాయి. ఆ తరువాత ఋషీశ్వరుడు, కందము. అయ్యో, మోసంతో ప్రవర్తించి కౌరవ వంశాన్ని నాశనం చేశావు. సమర్థుడవై కూడా నేర్పుతో సంధి చేయలేదు. నీవు చేసిన ఈ పాపానికి తగినట్లుగా. వచనము. నీకు భయంకరమైన శాపం పెట్టుతానన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఉదంకుడితో ముందు నా మాటలు తేటతెల్లంగా విని తరువాత నీకు తగినట్లు చేయుము అని ఇంకా ఈ విధంగా అన్నాడు. చంపకమాల. మునీశ్వర, కోపం చాలించుము. మునికి కోపం క్షేమకరం కాదు. శాంతుడవై నా విన్నపం అంగీకరించుము. అల్పతపస్సుల వలన నేనేమీ చెడిపోను. అంతేకాకుండా ఒక మాట చెప్పుతాను వినుము. నీ మహా తపస్సు, సుస్థిరమైన బ్రహ్మచర్యము శపిస్తే వ్యర్థం కావా? నాకు వచ్చే కీడు లేదుగాని నీకు మాత్రం మహానష్టం కలుగుతుందని అర్థం. వచనము. శ్రీకృష్ణుడీ విధంగా అనగా విని ఉదంకుడు అతడిని చూచి, కందము. అట్లే కానిమ్ము. నీవు చెప్పే న్యాయమేదో చెప్పుము. అది యుక్తంగా ఉంటే ఇప్పటికిప్పుడే నీకు శాపం పెట్టటానికి సిద్ధమైన నా మనస్సును మరలిస్తానని ఉదంకుడన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, చంపకమాల. ఉదంక, సత్వరజస్తమస్సులనే గుణత్రయము నాయందే ఉంటున్నది. మరుత్తులు, వసువులు మొదలైన దేవతలందరూ నా నుండే పుట్టారు. నేనే సృష్టి అందంతటా వ్యాపించి ఉన్నాను. నాలోనే నిశ్చలంగా సృష్టి ఉన్నది. చిత్తు అచిత్తు అనే తత్వాలు రెండూ నేనే సుమ. తేటగీతి. ఓంకారం ఆదినిగల 4 వేదాలు, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, వాటికి సంబంధించిన విధులు, స్వర్గము, మోక్షము నా రూపాలే అని తెలుసుకొనుము. కందము. యజ్ఞపరాయణులు నన్ను స్తుతించి పుణ్యఫలాన్ని పొందుతారు. పాపులు కూడా ప్రాయశ్చిత్తకర్మలు చేసి నన్ను స్తుతించి దోష విముక్తులవుతారు. కందము. తపస్వి. మనస్సున జన్మించిన యముడు నా పెద్ద కొడుకని తెలుసుకొనుము. సమ్మతమైన సమయాలలో నేను ఆయా అవతారాలనెత్తి లోకాన్ని కాపాడుతాను. కందము. సర్వలోకాలలోనూ మహామహమలు కలిగిన నేనే బ్రహ్మగా సృష్టిని, విష్ణువుగా స్థితిని, శివుడుగా లయాన్ని అనాయాసంగా చేస్తాను. కందము. ధర్మక్షోభ పుట్టినప్పుడు నేనే లోకోపకారకంగా తగిన పనులు చేస్తూ అధర్మాత్ములను నశింపజేస్తాను. ధర్మాత్ములను మహానురాగంతో రక్షిస్తాను. వచనము.
దుష్టశిక్షణం శిష్టరక్షణం చేయగలిగే వాడనైనప్పటికీ కౌరవులు పాండవులతో కలిసి మెలిసి ఉండేటట్లు చేయటానికి నేనెంతో ప్రయత్నించాను. దీనిని బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వ్యాసాది మహర్షులెంతో మెచ్చుకున్నారు. ఆ కౌరవులు తమ దుర్బుద్ధుల వలన గొప్పవారైన పాండవులతో తలపడి ధర్మయుద్ధంలో మరణించారు. నేనింత పనిచేశాను. ఇప్పుడు నీవు నన్ను ఏమంటావో అనుము. శ్రీకృష్ణుడీ విధంగా పలుకగా ఉదంకుడు అణకువతో అతడికి నమస్కరించి ఈ విధంగా అన్నాడు. ఉత్పలమాల, ఇప్పుడు పరిపూర్ణమైన దయతో నీ మహామహిమ వెల్లడయ్యేటట్లుగా నీవు చెప్పిన విశేషాలన్నీ నాకిదివరకే తెలుసు. కాని ఇంతకు ముందు నీచుకోపంతో కూడిన గర్వం నా మనస్సును ముంచుకొని వచ్చినట్లుగా కప్పివేసింది. అమృతతుల్యమైన వాక్కులతో నీవు నన్ను నిర్మలుడిని చేశావు. వచనము అని ఇంకా ఆట వెలది. శ్రీకృష్ణ, నేను నీ మహానుగ్రహానికి అర్హుడనైన పక్షంలో నా మనోనేత్రాలు ఆనందించేటట్లుగా నీ విశ్వరూపాన్ని చూపించుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణుడుదంకునకు ధన విశ్వరూపంబు జూపుట. చంపకమాల. ఉదంకుడు ఈ విధంగా పలికిన తరువాత దయామయుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు చూచిన విశ్వరూపాన్ని చూపాడు. ఆ మునీశ్వరుడు భయానందాశ్చర్యాలు ముప్పిరిగొనగా చేతులు జోడించి పురుషోత్తముడవైన నీకు నమస్కారం అని అన్నాడు. వినయంచేత వంగిన ఉదంకుడి శరీరం పారవస్యం వలన నిశ్చలమైంది. వచనము ఆ విధంగా ఉదంకుడు కొంచెం సేపు నిశ్చేష్టుడై ఉండి తొట్రుపడని గొంతుతో సీసము పద్మనేత్ర పరమాత్మ, భూమియందంతటా నీ పాదాలు నిండి ఉన్నాయి. ఆకాశాన్ని మహోజ్వలమైన నీ శిరస్సులు కప్పివేశాయి. భూమ్యాకాశ మధ్య ప్రదేశాన్ని నీ ఉదరభాగాలు ఆక్రమించాయి. నీ మహాభుజాలు సర్వదిక్కులయందును వ్యాపించాయి. అనేకములైన పాదాలతో, శిరస్సులతో, ఉదరాలతో, భుజాలతో నీవే విశ్వమై ఒప్పినావు. నీ ఈ విశ్వరూపం నా కన్నులను, మనస్సును తృప్తిపరచింది. వచనము పరమాత్మ, ఈ రూపాన్ని మరలించి నీ సహజరూపాన్ని ధరించుము అని ఉదంకుడన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వరం కోరుకొనుమని ఆ మహర్షిని ఆజ్ఞాపించాడు. ఈ మాటకు ఉదంకుడు ఆశ్రితరక్షక, నీ విశ్వరూపాన్ని దర్శించాను. ఇంతకంటే మహావరాలంటూ వేరే ఉంటాయా అనగా కందము. శ్రీకృష్ణుడు ఉదంకుడితో అట్లాగాదు, నన్ను దర్శించటం శుభదాయకం అనే మాట నిజమే అయినా నీకేది ఇష్టమో అడుగుము, మహానందంగా దానిని ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు ఈ విధంగా అన్నాడు. వచనము తప్పకుండా నీవు చెప్పినట్లే కావాలని అంటే దేవా, ఇది నిర్జల ప్రాంతం, ఇక్కడ నీరు దొరకదు. కాబట్టి ఎల్లప్పుడూ నాకు నీరు చేరువలో ఉండేటట్లు అనుగ్రహించుము. వచనము ఉదంకుడు ఆ విధంగా పలుకగా శ్రీకృష్ణుడు తనకెప్పుడు ఉండే రూపాన్ని ధరించి ఆ మునిశ్రేష్ఠుడితో నన్ను స్మరిస్తే నీళ్లు లభిస్తాయి అని చెప్పాడు. తరువాత ఆచారానుగుణంగా వచనము పోయివస్తానని చెప్పి శ్రీకృష్ణుడు వెళ్లాడు. తరువాత భృగువంశశ్రేష్ఠుడైన ఉదంకుడు ఒకచోట తిరుగుతూ దప్పికై శ్రీకృష్ణుడిని స్మరించగా సీసము. ఇంతలో ఒక మాలవాడు కనిపించాడు. కుక్కలు అతడి చుట్టూ చేరి వస్తున్నవి. అతడి చేతులలో ధనుస్సు, బాణాలు ఉన్నాయి. వాడి మొలమీద బట్టలు లేవు. అవయవాలన్నీ మురికిపట్టి ఉన్నవి. అతడి శరీరం నుండి నిర్మలమైన నీరు కారుతున్నది. ఉదంకుడు అతడిని తేరిపారచూచాడు. అప్పుడు అతడు, ఓ ఉదంకా, నా శరీరం నుండి కారుతున్న ఈ నీటిని త్రాగుము అన్నాడు. దానికి ఉదంకుడు ఇష్టపడలేదు. అంతటా ఆ మాలవాడు, నా మాట వినుము, నీవు దప్పికతో ఆయాసపడటం తెలిసి నీ మీది దయతో నేను వచ్చాను, కాదనకుండా నీవు త్రాగటం మంచిది అని అన్నాడు. అప్పుడు ఉదంకుడు అతడిని గద్దించాడు. వచనము ఉదంకుడు గద్దించేటప్పటికీ మాలవాడు కుక్కలతో పాటు అదృశ్యమయ్యాడు.
అంతట ఉదంకుడు ఆశ్చర్యపడి ఈ కపట వ్యవహారమంతా శ్రీకృష్ణుడి పని అయి ఉండవచ్చును అని ఊహిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. అప్పుడు ఆ మహర్షి ఆ మహాత్ముడిని చూచి, కందము, మహాగుణ, నిన్ను స్మరిస్తే ఈ విధంగా నీరు లభిస్తుందా? ఎంతటి ముప్పు మూడినప్పటికీ నేను మాలవాడి దేహం నుండి కారుతున్న నీటిని త్రాగుతానా? నీవు తుచ్చమైన వరం ఇచ్చావు. చంపకమాల. ఉదంకుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు, నేను చెప్పే మాటలు స్పష్టంగా వినుము. అయ్యో, చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైంది. మంచి సమయం తటస్థించిందన్న సంగతి నీకు తెలియదు. నేను నీకొరకు అమృతం ఇమ్మని దేవేంద్రుడిని అర్థించాను. ఎవ్వరూ పొందలేని శుభం కలిగే భాగ్యం తప్పిపోయింది కదా. వచనము: అది ఇట్లా జరిగిందని అడుగుతావేమో. కందము: నేను అమృతం అడుగగా ఇంద్రుడు మానవుడికి దివ్యత్వం ఎట్లా ప్రాప్తిస్తుంది? హితం కలిగించేది చేదగింది అయిన మరొక దానిని కోరుము, దానిని మహానందంగా ప్రసాదిస్తాను. వచనము: ఇంద్రుడావిధంగా అనగా నేను ఆ దేవపతి ముఖాన్ని సూటిగా చూచి, కందము, నిను వేడటం వృథా కావటం తగునా? ఏ విధంగానైనా నా కోరిక వ్యర్థం చేయక ఆ మునీశ్వరుడికి అమృతరసాన్ని ప్రసాదించుము అని ప్రార్థించగా ఇంద్రుడు నాతో. వచనము: ఇంద్రుడు నాతో ఒక ఏర్పాటు చేసుకుని నీ దగ్గరకు వచ్చాడు. వచ్చిన తీరు చెప్పుతాను వినుము. తరువాత మంచితనం వలన శ్లాఘించదగనవాడైన అతడు శార్దూల విక్రీడితము. నేను చండాల రూపం ధరించి వెళ్లి సత్కారపూర్వకంగా ఆ ఉదంకుడిని తృప్తిపరుస్తాను. లజ్జతో నేనిచ్చిన అమృతాన్ని అతడు ఇష్టపడకపోతే నాకేమిటి? నాకు అధర్మం కానే కాదు. ఈ కల్పనకు నీవే సాక్షిని అని ఇంద్రుడు నిన్ను చూడటానికి వచ్చాడు. వచనము: నీవు నిరాకరించేటప్పటికీ ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. కాని జరిగినదానికి మనమేం చేయగలం? నేను నీకిచ్చిన వరం కల్ల కాకుండా నీళ్లు ఏడాది పొడుగునా దొరికేటట్లు చేస్తాను. చంపకమాల. పుణ్యాత్మ, సదాచార సంపన్న, ఈ నిర్జల ప్రదేశంలో నీకిష్టమైనప్పుడు మేఘాలు నీళ్లు కురిపిస్తాయి. నీ కీర్తి పెంపొందేటట్లుగా వాటికి ఉదంక మేఘులు అనే పేరు కలుగుతుంది. అవి ఇక్కడ చక్కగా వ్యాపించి సంచరిస్తాయి. నీ వింక నన్ను నిందింపకుము, వెళ్ళి వస్తాను. కందము. ఈ విధంగా కృష్ణుడు చెప్పగా ఉదంకుడు సంతోషించాడు. శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. ఈ కథంతా జనమేజయునకు చెప్పి ఇంకా. వచనము: వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. ఆట వెలది. జనమేజయ, ఉదంకమేఘాలు ఆ నిర్జల ప్రదేశంలో నియమం తప్పకుండా ఆశ్చర్యకరంగా ఆయా పుణ్యతిథులలో నీళ్లు కురిపిస్తాయి. వచనము: వైశంపాయనుడు ఆ విధంగా చెప్పగా జనమేజయుడు, మునీశ్వర, ఉదంకుడు శ్రీకృష్ణుడినే శపించటానికి పూనుకొన్నాడు కదా. అంతటి మహిమ అతడికి ఏ విధమైన తపస్సు వలన లభించినదో నాకు చెప్పుము అని అడిగాడు. అంతటా జనమేజయుడితో వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. జనమేజయునకు వైశంపాయను డుదంకుని చరిత్రంబు చెప్పుట. సీసము. జనమేజయ, గురుభక్తి వలన ఉదంకుడికి అటువంటి మహిమ కలిగింది. అతడు చాలా కాలం నియమబద్ధంగా తన గురువైన గౌతముడికి సేవ చేశాడు. మునిపతి అయిన గౌతముడు శిష్యులందరికీ ఆయా వరాలిచ్చి పంపివేశాడు. కాని ఉదంకుడి మాట తలపలేదు. అయినప్పటికీ ఉదంకుడు మహానిష్ఠతో గురు శుశ్రూష చేస్తూనే ఉన్నాడు. ఒక రోజున అతడు మెడ దిగబడిపోయేటంత బరువు కలిగిన వంటకట్టెల మోపు తెచ్చాడు. కందము. ఆ విధంగా వంటకట్టెల మోపు తెచ్చి
ఉదంకుడు వేగంగా కింద పడవేశాడు. అయితే ఆ మోపులో అతని జడ ఒకటి గట్టిగా చిక్కుకొని ఉన్నది. మోపు కింద పడవేసినప్పుడు అది తెగి అతడి ముందు పడింది. ముసలితనం ముంచుకొని రావటం వలన ఆ జడలోని వెండ్రుకలు తెల్లబడిపోయి ఉన్నాయి. సీసము నియమశాలి అయిన ఉదంకుడు తెల్లబడి నిగనగలాడుతున్న జడను చూచి వయస్సు గడచిపోయిందని గుర్తించి శోకించాడు. అప్పుడు గౌతముడు అతడి కన్నీటిని దోసిట్లో పట్టుకొనటానికి తన కూతురిని పంపాడు. ఆమె దోసిట్లో పట్టిన కన్నీళ్ల వేడికి తన చేతులు కాలేటప్పటికి వాటిని భూమిమీద వదిలింది. కన్నీళ్ల వేడికి భూమి కూడా క్షోభించింది. అప్పుడు గౌతముడు ఉదంకుడిని దగ్గరకు పిలిచి ఎందుకు ఏడుస్తున్నా వని ప్రశ్నించాడు. దానికి ఉదంకుడు మహర్షి ఎంతో కాలం గడిచినప్పటికీ మీకు శిష్యులందరిమీద ఉన్నదయ నా యందు కలగదాయే, దీనికెట్లా శోకించకుండా ఉండగలను? వచనము అనిన ఉదంకుడి మాటలు వినగానే గౌతముడి మనస్సులో అతడి మీద దయ కలిగింది. కందము మహాత్మా, నీకు యౌవనాన్ని ప్రసాదించాను, నా కూతురిని కూడా సమర్పిస్తాను, హృదయానందంతో ఆమెను పెండ్లాడుము అని ఆ ఋషీశ్వరుడు ఇంకా ఇట్లా అన్నాడు. కందము మహాతపస్వి, ఈమె తప్ప ఇతరులెవ్వరూ నీ తేజస్సును సహించలేరు, మీ ఇద్దరికూ సమాన ధర్మం కలిగేటట్లుగా. వచనము ఈ స్త్రీకి కూడా. కందము ఈమెకు నూతన శరీరం ప్రాప్తించేటట్లు చేస్తాను, ఆ శరీర ప్రాప్తి పునర్జన్మం వంటిదే, నీవే అనుమానం పెట్టుకొనవద్దు, యౌవనవంతుడవై నా కుమార్తెను పెండ్లాడుము. వచనము ఇది అధర్మం కాకుండేటట్లుగా వరమిచ్చాను అని గౌతముడు దయచూపి ఆ ఉత్తమ కన్యకు కూడా చంపకమాల అందమైన తీగవంటి శరీరాన్ని కలిగించాడు. రాజోత్తమ ఉదంకుడు యౌవనం పొంది గురుపుత్రిని వివాహం చేసుకొన్నాడు. తరువాత అతడు గౌతముడితో మీరు నన్ను జ్ఞాపించండి, మీరు ఆపేక్షించిన దానిని తీసుకొని వస్తాను, ఈ పని చేయటానికి కావలసిన శక్తి నాకు మీ దయవలననే సమకూరుతుంది. కందము ఈ విధంగా ఉదంకుడు విన్నవించుకొన్నాడు. అప్పుడు గౌతముడు పుణ్యాత్మ, ఇతరుల వలన గాక నీ నడవడిచేతనే నాకు దక్షిణ వలన కలిగే సంతోషం లభిస్తుంది అని అన్నాడు. నీ సత్ప్రవర్తనయే నాకు గురుదక్షిణ అని అర్థం. తేటగీతి గురువు మాటలు విన్న తరువాత కూడా ఉదంకుడు ఊరుకొనలేదు. అతడు గురుపత్నికి భక్తితో నమస్కరించి అమ్మా, మీరైనా సెలవియండి, మీకు కావలసిన పదార్థాన్ని నేను తప్పకుండా తీసుకొని వస్తాను అని అన్నాడు. అప్పుడు గౌతముడి భార్య అయిన అహల్య చంపకమాల, అహల్య నాయనా, ఈ పని వద్దు, నీవు మాకు పరాయివాడవా? నీ సద్గుణాలకు సంతోషించిన గౌతములవారు చెప్పిన మాటలు మనస్సులో పెట్టుకొమ్ము అని అన్నది. అయినప్పటికీ ఉదంకుడు స్థిరచిత్తుడై పట్టుపట్టాడు. అప్పుడామె ప్రీతితో తమ్ముడా, మిత్రసహుడి దేవేరి చెవిపోగులు నాకు తెచ్చి ఇమ్ము, లోకంలో ఘనతకెక్కుము. వచనము అని ఈ విధంగా అహల్య ఆజ్ఞాపించగా ఉదంకుడు సంతోషించి ఆ పని మీద వెళ్లిపోయాడు. తరువాత గౌతముడు ఉదంకుడిని ఎక్కడా చూడము, అతడు ఎక్కడకు వెళ్లాడు అని అహల్యను అడిగాడు. ఆమె ఉదంకుడు వెళ్లిన పనిని గూర్చి చెప్పింది. అప్పుడు ఆ గౌతముడు భార్యముఖం చూచి కందము ఆ సౌదాసుడు రాక్షస ప్రవృత్తి గలవాడు, ఒకానొక శాపం అతడిని ఆ విధంగా చేసింది. అతడికి మనుష్య మాంసం చాలా ఇష్టమనే విషయం ఉదంకుడికి తెలియదు. సీసము అయ్యో, ఇంకేమి జరుగుతుందో అని గౌతముడు అన్నాడు. ఆ మాటలు విని అహల్య భయపడుతూ మునీంద్ర, ఇట్లా జరుగుతుందని నాకు తెలియదు, నాయందు దయకలిగి ఉదంకుడికి ఏ కీడు కలుగకుండా రక్షించండి అని అన్నది. అప్పుడు గౌతముడు, ఎందుకు అంత భయం? అతడికి ఏ ఆపద రానియను అని ఆమెను ఓదార్చాడు. ఉదంకుడు వెళ్లి ఒక నిర్జనారణ్యంలో ధైర్యంగా ఉన్న సౌదాసుడిని చూచాడు. అతడి ఒళ్లంతా మనుష్యుల రక్తంతో తడిసి ఉన్నది.
కన్నులు గుండ్రంగా ఉన్నవి, అతడి మీసాలు పొడవై కొనదేలి ఉన్నాయి, అతడి ఆకారం భయంకరంగా ఉన్నది. కందము. ఉదంకుడు ధైర్యంగా తనను చూడటం సౌదాసుడు చూచాడు. అప్పుడు అతడు ఆకలితో బాధపడుతూ, ఈ వేళ తినటానికి తిండి ఎక్కడ చూడగలుగుతానో అని అనుకొంటున్నాను, సమయానికి సంతోషం కలిగేటట్లు నీవు వచ్చావు అని అన్నాడు. ఆ విధంగా అనిన తరువాత వచనము. ఉదంకుడు అతడితో ఇట్లా అన్నాడు. కందము. రాజా, గురువుగారి పనిమీద నిన్ను చూడటానికి వచ్చాను. గురువుల ప్రయోజనం పట్ల ఆసక్తి గలవారు చంపదగనవారు కానే కారు. ఈ విధంగా నీవు ఆలోచింపక అధర్మమైన మాట పలుకుతావా? వచనము. ఈ విధంగా ఉదంకుడు అనిన తరువాత కందము. దేవతలు ప్రతిరోజు మూడో జాములోని రెండో భాగంలో నేను తిండి తినటానికి తగనదిగా నిర్ణయించారు. కాబట్టి నిన్ను తినకుండా మానను, తిని నా ఆకలి తీర్చుకొంటాను. సీసము అని సౌదాసుడు అన్నాడు. అప్పుడు ఉదంకుడు, రాజా, అట్లయితే నేను నా గురువుగారి పని తీర్చి తప్పకుండా తిరిగి వస్తాను. నా మాట కల్లగాదు. నీవు యాచకులకిష్టమైన పదార్థాలను దానం చేస్తావు. నేను యోగ్యుడినే. గురువుగారికి ప్రయోజనం కలిగేటట్లుగా నేను కోరే కోరికను నీవే తీరుస్తావని నిశ్చయించుకుని వచ్చాను అని అన్నాడు. అంతట రాజు, అట్లే అవుతుందిలే. నీవు దేనిని కోరి వచ్చావు అని అడిగాడు. ఆ మాటకు సంతోషించి ఉదంకుడు, పుణ్యాత్మ, నీ భార్య పరమ ప్రీతితో ధరించే కుండలాలే కోరి వచ్చాను అని చెప్పాడు. వచనము. ఉదంకుడు చెప్పిన మాటలు విని సౌదాసుడు, పరాయివారి సొమ్ము దానం చేసేవారు ఎక్కడైనా ఉన్నారా? కుండలాలు తప్ప ఇంకేమైనా అడుగుము అని అన్నాడు. అప్పుడు ఉదంకుడు, నీవు ఏదో వంక పెట్టి నా కోరికను త్రోసిపుచ్చేవాడవు కావు. నేను ఇతర వస్తువులకు ఇష్టపడను అని చెప్పాడు. సౌదాసుడు ఉదంకుడి మాటలు ఒప్పుకొని, నీవు నా ధర్మపత్ని ఉన్న చోటికి వెళ్ళుము, నేను పంపానని చెప్పి నీ కోరిక ఆమెకు తెలియజేయుము అని నియోగించాడు. అప్పుడు ఉదంకుడు, అయితే ఆ దేవి ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించాడు. దానికి సౌదాసుడు, అదిగో ఆ కనబడేదే ఆమె నివసించే చోటు అని చూపి చెప్పాడు. ఉదంకుడు సౌదాసుడు చూపిన చోటికి వెళ్ళాడు. సీసము. ఉదంకుడు ఆ దేవేరిని చూచి సౌదాసుడు చెప్పినట్లే చెప్పాడు. అప్పుడామె, మునీశ్వర, రాజు దగ్గరి నుండి ఒక గుర్తు తీసుకొని రమ్ము అని అడుగగా ఉదంకుడు తిరిగి వచ్చి రాజును గుర్తు అడిగాడు. అంతరాజు, ఈ విధంగానే క్షేమం కలుగుతుందని నిశ్చయించలేము. దీనిని వదిలితే వేరే గతి లేదు. ఈ మాటలే నేను స్పష్టంగా తెలియజేసే గుర్తు అని ఆమెతో చెప్పుము అని అన్నాడు. ఉదంకుడు సౌదాసుడి భార్య అయిన మదయంతి దగ్గరకు తిరిగి వెళ్లి అతడు చెప్పిన మాటలే చెప్పాడు. మదయంతి, ఓ గురుహితాభిలాషి, నీకు నా నాథుడి ఆజ్ఞవలన కుండలాలు ఇస్తాను. వచనము. ఆ విధంగా చెప్పి మదయంతి ఆ మహాత్ముడితో ఇంకా సీసము. అయ్యా, దేవతలు, గంధర్వులు, నాగులు ఎన్నో ఉపాయాలు పన్నుతూ ఈ కుండలాల కొరకు ఎదురుచూస్తూ తిరుగుతుంటారు. ఎంగిలి అంటుకొన్నా, నీవు మైమరచి నిద్రించినా, నేలమీద పెట్టినా వారు దొంగిలిస్తారు. వీటిని భక్తితో పూజించి ధరించితే ఆకలి, దప్పిక, అగ్ని భయము, విషం వలన వ్యాధి, భూత బేతాళాల పీడలు కలుగవు. పిల్లలు పెట్టుకున్నా, పెద్దలు పెట్టుకున్నా వారి వారి కొలతల ప్రకారం అతికించినట్లు సరిపోతాయి. పైగా ఇవి బంగారాన్ని కురిపిస్తాయి. గురువులు నిన్ను మెచ్చుకొనేటట్లుగా పరాకులేకుండా వీటిని తీసుకొని వెళ్ళుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. ఉదంకుడు మదయంతి వలన గుండలంబులు పుచ్చుకొనుట. వచనము. ఆ విధంగా చెప్పి మహాపతివ్రత అయిన మదయంతి భక్తి సంతోష వినయపూర్వకంగా కుండలాలిచ్చింది. ఉదంకుడు పరమానందంతో వాటిని స్వీకరించి ఆమెను దీవించి వీడ్కోలు పొంది సౌదాసుడి దగ్గరకు వచ్చి తనకు కుండలాలు లభించాయని చెప్పాడు. ప్రభూ,
నీవలన నా కోరిక నెరవేరింది. అయితే నీవు నాకు గుర్తుగా చెప్పిన వాక్యభావం గూఢంగా ఉన్నది. ఆ భావం తెలుసుకొనాలని కోరుకొంటున్నాను. అది చెప్పదగిందైతే చెప్పండి అని అన్నాడు. అప్పుడు సౌదాసుడు అతడితో, సీసము లోకస్తుత్యా రాజులు బ్రాహ్మణులను పూజిస్తారు. అందుచేత నేను బ్రాహ్మణ పూజ చేస్తుండేవాడిని. ఒక చిన్న తప్పుచేత బ్రాహ్మణుడి వలన ఇట్లా అయ్యాను. నా పాపం పోగొట్టుకొనటానికి వేరే ఉపాయం లేదు. కాబట్టి బ్రాహ్మణ పూజ చాలా కష్టం. దీనివలన మేలు కలుగుతుందని చెప్పటానికి వీలులేదు. అట్లని మేలు కలిగించే వేరే మార్గము లేదు. ఇదే గుర్తుగా మదయంతికి చెప్పాను. రత్నఖచిత కుండలాలను నీకిచ్చి నీ వలన నాకు కలిగిన కీడును తొలగించుకొనవచ్చని నేను అభిప్రాయపడ్డాను. వచనము అని సౌదాసుడు చెప్పాడు. భృగువంశంలో శ్రేష్ఠుడైన ఆ ఉదంకుడి పవిత్ర సన్నిధానం చేత సౌదాసుడికి శాంతి, దానివలన తెలివి కలిగాయి. ఆ ఎరుక వలన ఏం చెయ్యాలో తెలిసింది. కుండలాలు దానం చేయాలనే శ్రద్ధ, నెమ్మదిగా మాటాడటం పుట్టుకొని వచ్చాయి. అతడి మాటలు విన్న ఉదంకుడు అతడితో సల్లాప మాత్రాననే స్నేహం సిద్ధిస్తుందని జ్ఞానవృద్ధులు ప్రవచిస్తారు. నీ వలన నా కోరిక నెరవేరింది. నేను పోతున్నాను, తిరిగి వస్తానని నీతో చెప్పాను. అసత్యవాదిని కాకుండా మరలి వస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సౌదాసుడి మనస్సు దయతో నిండిపోయింది. అతడు మునీశ్వరుడైన ఉదంకుడి ముఖంలోకి కన్నులు పెట్టి చూచి, ఉత్పలమాల మునీశ్వరా, ప్రాణాలు తీసే నా దగ్గరకు ఎవరైనా వస్తారటయ్యా. నీ గొప్పతనము, సత్యము నాకు తెలిసాయి. సంతోషించాను. నీ తపస్సు చేత నా దుఃఖాన్ని తొలగించుము అని సౌదాసుడు ఎంతో అపేక్షతో అన్నాడు. ఆ మాటలతో ఉదంకుడి చెవులకానందం కలిగింది. మనస్సు దయవలన ఆర్ద్రమైంది. అతడు సౌదాసుడితో ఈ విధంగా అన్నాడు. ఉత్పలమాల, ఏ కారణం వలననైనా మంచి మనస్సు కలవారికి ఆపద కలిగినప్పటికీ అది వెంటనే తొలగిపోతుంది. నీ మంచి గుణమే నిన్ను పుణ్యాత్ముడిని చేసింది. మహాకీర్తి సంపన్నుడైన గౌతమ ఋషీశ్వరుడు ఇప్పుడు నిన్ను చల్లని మనస్సుతో చూచాడు కాబోలు. నీవు నీ పూర్వోన్నత్యాన్ని పొందుము. కందము. ఉదంకుడు ఈ విధంగా పలికి అంతటితో ఊరుకొనకుండా సౌదాసుడిని దీవెనలతో ముంచెత్తాడు. ప్రేమపూర్వకంగా తన చేతులతో అతడి శరీరాన్ని నిమిరి ఆనందం కలిగించాడు. దీనివలన పుణ్యాత్ముడైన సౌదాసుడు వచనము భక్తి వినయాలతో నిండినవాడై ఆ మహర్షిని పొగడి నమస్కరించి వీడ్కొలిపాడు. ఉదంకుడు కుండలాలను జాగ్రత్తగా లేడితోలులో మూటకట్టుకుని గౌతమాశ్రమానికి తొందరగా వెళ్లాడు. దారిలో పండ్లతో నిండిన బిల్వ వృక్షాన్ని చూచి ఆకలి ఎక్కువ కావటం వలన కుండలాలున్న లేడితోలును చెట్టుకు తగిలించి దానినెక్కి పండ్లు కోసుకొంటున్నాడు. సీసము గాలికి ఆ చెట్టు ఊగేటప్పటికీ కట్టు సడలి లేడితోలు నేలమీద పడింది. అది చూచి ఒక పాము వచ్చి ఆ కుండలాలు తీసుకొని వేగంగా పారిపోయింది. ఇదంతా చూచిన ఉదంకుడు వెంటనే క్రిందకు దూకి పామును వెంబడించాడు. అది ఒక పెద్ద పుట్టలో దూరింది. అప్పుడు అతడు వాడిమున ఉన్న కర్రతో పుట్టను త్రవ్వటం మొదలు పెట్టాడు. త్రవ్వటం సహించలేక భూమి కంపించింది. ఆ సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ రూపంతో వచ్చి, మునీశ్వరా, ములుగర్రతో తవ్వినంత మాత్రాన పాతాళలోకానికి ప్రయాణం చేయటం సాధ్యమవుతుందా? వచనము పాతాళలోకం ఇక్కడికి 1000 ఆమడల దూరంలో ఉన్నది. కుండలాలు దొంగిలించిన పాము ఐరావతుడి కుమారుడు అని చెప్పగా విని ఉదంకుడు, కందము కుండలాలు పాతాళలోకంలో ఉన్నప్పటికీ నేను వాటిని వెంటనే తీసుకొని వస్తాను. ఆ పని నా చేత కాకపోతే పంచప్రాణాలు విడిచివేస్తాను. ఇది నా నిశ్చయం అని పలికాడు. చంపకమాల ఆ విధంగా ఉదంకుడు పలికేటప్పటికి దేవేంద్రుడికి ఆ మునీశ్వరుడి పట్టుదల తెలిసింది. ఇక అతడు ఎదురు మాటలు మాట్లాడే పనికి స్వస్తి చెప్పి ఉదంకుడి చేతిలో ఉన్న కర్రకు వజ్రాయుధానికుండే వాడిని గట్టితనాన్ని కలిగించాడు. తన చుట్టరికాన్ని ప్రస్తావించి వెళ్లిపోయాడు. భయం వలన భూము కూడా దారి ఇచ్చింది. వెంటనే ఉదంకుడు నాగలోకంలో ప్రవేశించాడు.
వచనము ప్రవేశించి ఉదంకుడు ఎన్నో రకాలైన చుట్టుగోడలచేత రక్షింపబడేది, నానావిధ రత్నకాంతులచేత మిక్కిలి ప్రకాశిస్తున్నది అయిన ఆ మహాలోకాన్ని చూచాడు. దాని ద్వారం పొడవు 10 ఆమడలు, వెడల్పు 5 ఆమడలు. ఆ ద్వారాన్ని చూచి అతడు కుండలాలు తీసుకొని రావటం అసాధ్యమని తలంచి అధైర్యపడ్డాడు. ఇంతలో ఒక గుర్రం అతడి కంటబడింది. దాని ముఖం ఎర్రగా ఉన్నది, శరీరం నల్లగా ఉన్నది, తోక తెల్లగా ఉన్నది. అది ఉదంకుడితో ఇట్లా అన్నది: ఉత్పలమాల, మహోత్తమ తపోధన, వెడల్పుగా ఉన్న నా గుదస్థానాన్ని ఊదుము. నీ హృదయంలో రోతవలన బాధపడకుము. లోకస్తుత్యుడైన గౌతముడి ఆశ్రమంలో నన్ను సేవించి సంతోషింపజేశావు. అందుచేత వచనము నీకు కనబడి ఐరావతుడి కుమారుడు దొంగిలించిన కుండలాలు నీకు తిరిగి చేరే ఉపాయం ఉపదేశించాను. ఆ మాటలు విన్న ఉదంకుడు, నేను నిన్ను ఎరుగను, నిన్ను సేవించటం ఏ విధంగా సంభవిస్తుంది అని అన్నాడు. అప్పుడు ఆ గుర్రం అతడితో, నేను నీ గురువునకు గురువును, అగ్నిని. నీవు పరిశుద్ధుడవై భక్తితో నిత్యము నన్ను పూజించావు. ఆ విషయం నీవు గుర్తుకు తెచ్చుకొనలేదా అని అన్నది. అంతటా ఆ ఉదంకుడు గుర్రం ఉపదేశించిన విధంగా చేయగా సీసము ఆ ఉత్తమాశ్వం రోమరంధ్రాలనన్నిటా ఒక్కసారిగా పొగపుట్టి పాతాళలోకమంతటా క్రమ్ముకొన్నది. వాసుకి మొదలైన వారి మందిరాలు పీడావస్థ పాలయ్యాయి. ఐరావతుడి గృహం ఆక్రందన ధ్వనులతో కలత చెందింది. ఈ విధంగా దుస్సహమైన ఆ మహాధూమం వలన భయపడి నాగరాజులు ఉదంకుడి దగ్గరకు త్వరగా వచ్చి భక్తితో పూజించి వినమ్రులయి అతడు వచ్చిన పని తెలుసుకుని వెంటనే కుండలాలు తెచ్చిచ్చారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము